రామ్మోహన్ రెడ్డి గారు మొన్ననే ఇక్కడే మీటింగ్ అయితే పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు వచ్చారు. వేం నరేందర్ రెడ్డి గారు మన మండల అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు అందరూ కలిసి కూర్చోబెట్టి అడిగిండ్రు, అన్న మరి మా సంగతి ఏంటి అని అడిగారు. సంగతి అంటే నేను పక్క జిల్లాలో బట్టి నేను అనుకున్నా నా ఎంపీ ఎలక్షన్ల గురించి అబ్బా మండల పార్టీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ అన్న వీళ్ళందరూ బాగా అడుగుతున్నారు నేను అనుకున్నా. వీళ్ళు అడిగేది మా అన్న రామ్మోహన్ అన్న సంగతి ఏంది, మన వికారాబాద్ జిల్లాలో ఒకరేమో ముఖ్యమంత్రి అయిపోయారు, ఒకరేమో స్పీకర్ అయిపోయారు, మరి మామూలు సంగతి ఏంటి అని అడిగారు అందరూ. వేమన్న ఒకటే మాట చెప్పిండ్రు, ఈంత ఎలక్షన్లు అయిపోయి మీరందరూ మంచి కలిసికట్టుగా పనిచేయండి, కలిసికట్టుగా పనిచేసి రామ్మోహన్ అన్న బలం ఏందో, కాంగ్రెస్ నాయకుల బలమేందో, కాంగ్రెస్ నాయకుల బలమేందో, కాంగ్రెస్ దళమేందో చూపెట్టండి. చూపెట్టగానే ఎలక్షన్లు అయిపోగానే చాలా సూపర్ స్థానం ఇచ్చి రామ్మోహన్ రెడ్డి గౌరవించేది ఉన్నది. ఇమీడియట్ గా చేస్తా అని చెప్పడం జరిగింది. సో అతి త్వరలో మీరేం చూడబోతున్నారో చూస్తూ ఈ చీకటి పోయి వెలుగు వస్తుంది మనందరూ కాంగ్రెస్ పార్టీకి అని చెప్తూ ఈ సభను సభాధ్యక్షత వహిస్తున్న మన మండల పార్టీ అధ్యక్షులు సోదరులు చాలా చాలా చక్కగా మాట్లాడారు. అంటే ఆయన కడుపులో, ఆయన గుండెల్లో, ఆయన కడుపు నిండా మన దేశం ముందుకు ఎలా పోతుందో, ఎట్లా పోవాలో మనం, మన భవిష్యత్తు, మన భవిత, మన పిల్లల భవిష్యత్తు మనం తిరిగి రాసుకున్నామని చెప్పిన విజయ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు, గౌరవనీయులు, మాతృమూర్తితో సమానము. అందరూ నేనైతే అమ్మను, మన అమ్మను ఎంపీపీ అనసూయ గారిని ఎప్పుడు నేను ఎంపీపీగా చూడలేదు, ఎప్పుడూ ఒక ఉపాధ్యాయురాలుగా నాకు టీచ్ చేసే అమ్మలాగానే చూస్తుంటా. గౌరవనీయులు ఎంపీ అనసూయ గారు, స్థానిక ఎంపీటీసీ అనిత గారికి, గౌరవనీయులు సోదరుడు తమ్ముడు రాజేంద్ర రెడ్డి గారికి, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఇక్కడ లాల్ కృష్ణ గారు ఉన్నారు, అశోక్ రెడ్డి గారు ఉన్నారు, యాదవ్ రెడ్డి గారు ఉన్నారు, రమేష్ గౌడ్ గారు ఉన్నారు, వెంకటయ్య గారు ఉన్నారు, శివకుమార్ రెడ్డి గారు ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, అనంత్ రెడ్డి గారు ఉన్నారు, మా యువ నాయకులు రితిక్ రెడ్డి గారు ఉన్నారు. చప్పట్లు కొట్టండి. మా కొడుకు సిద్ధార్థ్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నాడు. శాంతకుమారి గారు ఉన్నారు. వేదిక మీద చాలా మంది ఉన్నారు. నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ముందున్నారు. అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, దోమ రాముల నాయకన్న కూడా ఇక్కడే ఉన్నారు. దోమ మండల అక్కా చెల్లెలు, అన్నదమ్ములందరికీ, పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఇంతమందికే విజయ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ మనందరికీ చాలా 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 కీలకమైన ఎంపీ ఎలక్షన్స్. ఎందుకంటే దేశంలో 2 పార్టీలు నడుస్తున్నాయి. ఒకటేమో తెలంగాణ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన మన కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు, ఇంకొక వైపు మొన్న ఏదో ప్రపంచం చేస్తా అని చెప్పిన బీజేపీ పార్టీ ఇంకొక వైపు.